బడ్జెట్ ప్రసంగం మీద మీరు ఇచ్చిన చెప్పించే ఏం మాట్లాడతాం ఇంటరప్షన్ చేస్తూ వాస్తవ విరుద్ధమైన ప్రజా వ్యతిరేకమైన ఈ బడ్జెట్ ని దీన్ని ప్రజల మీద రుద్ది ఇచ్చిన వాగ్దానాలు చేయకుండా మళ్ళీ మీ మోసాలు చెప్తుంటే వాస్తవ విరుద్ధం అయితే ఈ రికార్డు చూసుకుంటే అధ్యక్ష నీతి ఈ విధంగా ఇంటరప్షన్ చేస్తూ ప్రజల్లో ఈ సభలో వచ్చి ఈ విధంగా కార్యక్రమం చేస్తున్న నిరసనగా మేము వెళ్ళిపోతాం కూర్చోండి ప్లీజ్. అధ్యక్ష ఇది నాకు తెలిసి 7వ రోజు సభ అనుకుంటా. 7వ రోజు సభ అధ్యక్ష. ధైర్యం ఉండాలి అధ్యక్ష. ఒక మాట మాట్లాడామంటే దానికి ఆన్సర్ వినడానికి ధైర్యం ఉండాలి. ఏదో సాక్షులు రాసిచ్చినవన్నీ ఇక్కడ చదివేసి మీ వాకౌట్ చేసి వెళ్ళిపోతామంటే అది విధానం కాదు అధ్యక్ష. ఓకే, మీరు మాట్లాడారు, మా ఫైనాన్స్ మినిస్టర్ గారు రిప్లై ఇస్తారు, ఇది వినే ధైర్యం మీకు ఉండాలి. మొత్తం అవాస్తవాలు అధ్యక్ష. ఈ కరెంట్ మీద మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇంకా కరెంట్ మీద 10 సార్లు అధ్యక్ష. కూర్చోండి సార్. 10 సార్లు పెంచారు రేట్లు. 10 సార్లు అధ్యక్ష. జూలైలో 5% పెంచారు. ఏప్రిల్ 2020లో 15% పెంచారు. సెప్టెంబర్ 1, 2020లో 3% పెంచారు. ఏప్రిల్ 1, 2021లో 10% పెంచారు. జూలై 1, 2021లో 7% పెంచారు. ఏప్రిల్ 1, 2022లో 12% పెంచారు. జూలై 1, 2022లో మళ్ళీ 5% పెంచారు. ఆగస్టు 1, 2023లో 8% పెంచారు. ఏప్రిల్ 24లో 10% పెంచారు అధ్యక్ష. ప్లీజ్ కూర్చోండి. 10 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచి మళ్ళీ దాని గురించి ఇక్కడ మాట్లాడితే దానికి అర్థమే ఉంటుంది సార్. కూర్చోండి. రిప్లై బై శ్రీ పయ్యావుల కేశవ్, మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్, టు ద జనరల్ డిస్కషన్ ఆన్ యాన్యువల్ ఫైనాన్స్ స్టేట్మెంట్ బడ్జెట్ ఫర్ ద ఇయర్ 2025-2026. అధ్యక్ష, వెరీ అన్ఫార్చునేట్ అధ్యక్ష. ప్రతిపక్షానికి సంబంధించినటువంటి సభ్యులు చివరిలో మాట్లాడాలనుకున్న మాట్లాడి మా సమాధానం వినడానికి మా అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు ధైర్యం లేకనే పారిపోయినట్టు కనిపిస్తుంది. వెరీ అన్ఫార్చునేట్. చాలా